అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో జాతీయ పార్టీలు మరియు ప్రాంతీయ పార్టీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రాజకీయ పార్టీ అంటే ఏమిటో చూద్దాం. ఒకే రాజకీయపరమైన ఆలోచనలు కలిగి ఎన్నికలలో పోటీ చేసి అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగిన ప్రజా సముదాయంనే రాజకీయ పార్టీ అని అంటాం. ఉమ్మడి లక్ష్య సాధన కోసం, తన మద్దతుదారుల ప్రయోజనం కోసం రాజకీయ పార్టీలు పనిచేస్తూ ఉంటాయి. రాజకీయ పార్టీలు అనేవి ప్రజలకు రాజకీయ పరిజ్ఞానం కల్పించడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి. భారత రాజ్యాంగం దేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంను ఏర్పరిచింది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంను రాజకీయ పార్టీలు లేకుండా ఊహించలేం. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోల ద్వారా ప్రజాభిప్రాయమును పొంది తద్వారా అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాయి. భారతదేశం బహుళ పార్టీ వ్యవస్థ గల దేశం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశంలోని పార్టీలకు గుర్తింపునిస్తుంది మరియు వాటికి గుర్తులను కూడా కేటాయిస్తుంది. దేశంలో 23 సెప్టెంబర్ 2021 నాటికి 2858 రాజకీయ పార్టీలున్నాయని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. వాటిని 3 రకాలుగా వర్గీకరించింది. అందులో 8 రాజకీయ పార్టీలను నేషనల్ పార్టీలుగాను, 54 రాజకీయ పార్టీలను స్టేట్ పొలిటికల్ పార్టీలుగాను, 2796 పార్టీలను అన్రికగ్నైజ్డ్ ఆర్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలుగాను గుర్తించింది. ముందుగా జాతీయ పార్టీ గురించి తెలుసుకుందాం. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా జాతీయ పార్టీగా గుర్తించబడాలంటే ఈ క్రింది షరతులలో ఏ ఒక్కటైనా ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. లోక్సభకు జరిగిన సాధారణ ఎన్నికలలో లోక్సభ సీట్లలో కనీసం 2% సీట్లు అనగా 11 లోక్సభ సీట్లను గెలవాలి. ఈ 11 లోక్సభ సీట్లు కూడా 3 వేరువేరు రాష్ట్రాల నుండి గెలవాల్సి ఉంటుంది. లోక్సభకు లేదా రాష్ట్ర శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికలలో 4 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలలో పోలై చెల్లిన ఓట్లలో 6% ఓట్లను పొందాలి మరియు అదనంగా 4 లోక్సభ స్థానాలు గెలవాల్సి ఉంటుంది. కనీసం ఆ పార్టీ 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. పై 3 షరతులలో ఏ ఒక్కటి ఫుల్ఫిల్ చేసినా ఆ పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జాతీయ పార్టీగా గుర్తింపునిస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 8 జాతీయ రాజకీయ పార్టీలు ఉన్నాయి. దేశంలో గల జాతీయ పార్టీలలో మొదటిది ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. ఇట్స్ కాల్డ్ యాజ్ తృణమూల్ కాంగ్రెస్. ఈ పార్టీని 1998లో మమతా బెనర్జీ గారు స్థాపించారు. ఈ పార్టీకి 2016లో జాతీయ పార్టీ హోదా లభించింది. ప్రస్తుతం మమతా బెనర్జీ గారు అధ్యక్షులుగా ఉన్నారు. రెండవది బహుజన్ సమాజ్ పార్టీ. ఇట్స్ కాల్డ్ యాజ్ బీఎస్పీ. ఈ బీఎస్పీని 1984లో కాన్షీరామ్ గారు స్థాపించారు. దీనికి 2013లో జాతీయ పార్టీ హోదా లభించింది. ప్రస్తుతం మాయావతి గారు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. మూడవది భారతీయ జనతా పార్టీ. ఇట్స్ కాల్డ్ యాజ్ బీజేపీ. 1950లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ పార్టీని స్థాపించారు. ఈ జనసంఘ్ పార్టీ 1977లో ఆచార్య జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో జనతా పార్టీగా మారింది. ఈ జనతా పార్టీనే 1980లో బీజేపీగా అటల్ బిహారీ వాజ్పేయి మరియు ఎల్కే అద్వానీలు కలిసి స్థాపించారు. ప్రస్తుతం జేపీ నడ్డా బీజేపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. నాలుగవది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇట్స్ కాల్డ్ యాజ్ సిపిఐ. ఈ పార్టీని 1925లో ఎంఎన్ రాయ్ మరియు చారు మజుందార్ లాంటి వారు స్థాపించారు. ప్రస్తుతం డి రాజా జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఐదవది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్.
ఇట్స్ కాల్డ్ యాజ్ సిపిఐఎం. ఈ పార్టీని 1964లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ మరియు జ్యోతి బస్ లాంటి వారు స్థాపించారు. ప్రస్తుతం సిపిఐఎం జనరల్ సెక్రటరీగా సీతారాం ఏచూరి కొనసాగుతున్నారు. 6వది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇట్స్ కాల్డ్ యాజ్ ఐఎన్సి. ఈ పార్టీని 1885లో రిటైర్ బ్రిటిష్ అధికారి అయిన ఏఓ హ్యూమ్ స్థాపించారు. ఇది దేశంలోనే అతి ప్రాచీనమైన పార్టీ. దీని అధ్యక్షులుగా ప్రస్తుతం సోనియా గాంధీ గారు కొనసాగుతున్నారు. 7వది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఇట్స్ కాల్డ్ యాజ్ ఎన్సిపి. ఈ పార్టీని 1999లో శరద్ పవార్, పిఏ సంగ్మా, తారిక్ అన్వర్లు కలిసి స్థాపించారు. ప్రస్తుతం శరద్ పవార్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. 8వది నేషనల్ పీపుల్స్ పార్టీ. ఇట్స్ కాల్డ్ యాజ్ ఎన్పిపి. ఈ పార్టీని 2013లో పిఏ సంగ్మా గారు స్థాపించారు. 2019లో ఈ పార్టీకి జాతీయ హోదా లభించింది. ఈ పార్టీ ఈశాన్య రాష్ట్రాల నుంచి మొదటి జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. దీనికి ప్రస్తుతం కాన్రాడ్ సంగ్మా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఒక రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీగా లేదా రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఈ క్రింది షరతులలో ఏదైనా ఒక దానిని నెరవేర్చాల్సి ఉంటుంది. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో పోలై చెల్లిన ఓట్లలో కనీసం 6% ఓట్లను సాధించాలి మరియు ఆ రాష్ట్ర అసెంబ్లీలో కనీసం 2 సీట్లు గెలుచుకోవాలి. లోక్సభకు జరిగిన ఎన్నికలలో పోలై చెల్లిన ఓట్లలో కనీసం 6% ఓట్లను పొందాలి మరియు లోక్సభలో కనీసం 1 సీటు గెలవాలి. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో పోలై చెల్లిన ఓట్లలో కనీసం 3% ఓట్లు పొందాలి లేదా 3 అసెంబ్లీ సీట్లనైనా గెలవాలి. రాష్ట్ర శాసనసభకు కానీ లోకసభకు కానీ జరిగిన ఎన్నికలలో పోలై చెల్లిన ఓట్లలో కనీసం 8% ఓట్లను పొందాలి. పై షరతులలో ఏ ఒక్కటి నెరవేర్చినా ఆ రాజకీయ పార్టీని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తుంది. దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేత గుర్తించబడిన ప్రాంతీయ పార్టీలలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, తమిళనాడులో ద్రావిడ మున్నేట్ర కజగం, ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం, ఒడిస్సాలో బిజు జనతాదళ్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీహార్లో రాష్ట్రీయ జనతాదళ్ మొదలగునవి. జాతీయ పార్టీ హోదా కానీ ప్రాంతీయ పార్టీ హోదా కానీ లేని పార్టీలను అన్రికగ్నైజ్డ్ ఆర్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అంటారు. రిజిస్టర్డ్ పార్టీగా గుర్తింపబడాలంటే లోక్సభకు కానీ రాష్ట్ర శాసనసభకు కానీ జరిగిన ఎన్నికలలో కనీసం 10 సీట్లలో పోటీ చేయాలి. 50 కంటే తక్కువ నియోజకవర్గాలున్న రాష్ట్రాలలో కనీసం 5 సీట్లలోనైనా పోటీ చేయాలి. రాజకీయ పార్టీల హోదా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. పార్టీల హోదా శాశ్వతమైనది కాదు. లోకసభ, రాష్ట్ర శాసనసభలకు జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత షరతులను ఫుల్ఫిల్ చేసే విధానాన్ని బట్టి దేశంలో జాతీయ పార్టీల సంఖ్య, ప్రాంతీయ పార్టీల సంఖ్య మారుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.